వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బాపట్ల జిల్లా మార్టూరులో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వలవేశారు. సోషల్ మీడియా ద్వారా రిటైర్డ్ టీచర్కు ఓ యువతి ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నానని కూడా పరిచయం చేసుకుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆ యువత నమ్మబలికింది. మొదట చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టించి వాటికి లాభాలు వచ్చినట్లు నకిలీ స్క్రీన్ షాట్లు పెట్టింది. ఆమెపై నమ్మకం పెంచుకున్నటువంటి బాధితుడు దశలవారీగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది. 1,09,000 రూపాయల నగదు బదిలీ చేసినట్లుగా సమాచారం. అదనపు ఛార్జీలు, ట్యాక్స్ పేరుతో మరిన్ని డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా మోసపోయినట్లుగా బాధితుడు గ్రహించాడు. మార్టూరు పోలీసులకు ఈ నేపథ్యంలో రిటైర్డ్ టీచర్ కంప్లైంట్ చేశారు. అంతర్రాష్ట్ర మోసగాళ్ల గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు వెళ్లినటువంటి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, రిటైర్డ్ టీచర్, ఏం చెప్తున్నారు ఆయన? దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఆయన పెట్టుబడులు పెట్టడం కావచ్చు, ఫోన్ మాట్లాడటం కావచ్చు, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ మురళి. ఈ ఘటన ఈరోజు మాత్రమే వెలుగులోకి వచ్చింది. ఆయన బాపట్ల జిల్లా మాటూరులో ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన అంటే స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా దూరంగా హైదరాబాద్ అట్లా బెంగళూరులో ఉంటూ ఉంటారు. అందువల్ల ఆయన ఒక్కడే ఉండటం వల్ల ఆయన కొంచెం ఏదైనా అవసరం వచ్చినప్పుడు పక్క వాళ్ళ సాయం అడగటం అట్లా అలవాటు పడ్డారు. ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఆయన పోలీసులకి వచ్చేటప్పటికి ఆయన నాకు ఆన్లైన్ ద్వారా ఒక లింక్ వచ్చింది, ఆ లింక్ క్లిక్ చేసినందువల్ల వేరే వాళ్ళు నాకు కలిశారు, వాట్సాప్ కాల్ ద్వారా కలిశారు. మేము ఇట్లా వేరే ట్రేడింగ్ కంపెనీని నడుపుతున్నాము, దీనిలో మీరు పెట్టుబడులు పెడితే మీ డబ్బులు రెట్టింపు అవుతాయి, దీనిపైన నమ్మకం ఉంచండి, ఇది ప్రభుత్వం రికగ్నైజేషన్ సంస్థ అని చెప్పడం జరిగిందని చెప్పి ఆయన పోలీసులకు వెల్లడించారు. ఆయనకి యాక్చువల్ గా మాట్లాడేటప్పుడు ఆయన ప్రభుత్వ ఉద్యోగం అవడంతో, పెద్దవాడు అవడంతో వీళ్ళు యాక్చువల్ ఒక మహిళ చేత మాట్లాడించినట్టు తెలుస్తుంది. ఆయన మహిళ చేత మాట్లాడేటప్పుడు నమ్మకంతో వాళ్ళు చెప్పినట్లు కొంత పెట్టుబడి పెట్టడం జరిగింది. మొట్టమొదట ఆ పెట్టుబడులు పెట్టే సమయంలో మొదట్లో ఆయనకి లాభాలు చూపించారు. ఆయన చెప్తున్నది నాకు అకౌంట్ లాభాలు చూపించారు, దాన్ని నమ్మి నేను పెట్టుబడి పెట్టాను అంటున్నారు. కానీ పోలీసుల వర్షన్ వేరేగా ఉంది. ఆయనకు ఫస్ట్ కొంత పెట్టుబడి పెట్టినప్పుడు కొంత డబ్బులు ఆయనకి వచ్చాయి. ఆ నమ్మకంతో ఆయన మరింత డబ్బులు ఎక్కువ, దాదాపు ₹1,00,00,000 వరకు తను ఇతరుల వద్ద తీసుకున్న డబ్బు కానీ, తన సేవింగ్స్ కి సంబంధించిన డబ్బులు కానీ వాళ్ళు చెప్పిన విధంగా ట్రేడింగ్ వాళ్ళకి అకౌంట్స్ పంపించడం జరిగింది. కానీ అక్కడ అకౌంట్ లో డబ్బులు పెరిగినట్లు కనిపిస్తా ఉన్నాయి. ఆయన తీసుకుందామంటే వాళ్ళు ఆయన సహకరించట్లేదు. దీనిపైన ఆయన తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి చూడగా వాళ్ళతో అప్పటి వరకు ఆయనతో మాట్లాడిన ఫోన్ నెంబర్స్ అన్ని పనిచేయటం లేదు. దీంతో ఆయన ఈరోజు మార్టూరు పోలీసులను ఆశ్రయించారు. నేను ఇలా మోసపోయానని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ప్రభుత్వం ఉద్యోగి అయ్యింది కూడా ఆయన మోసపోవడంతో ఆయన కేవలం వృద్ధుడు కావటమే అని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. యాక్చువల్ గా పోలీసులు దీనిపైన విచారణ చేస్తూ ఏదైనా అంతర్జాతీయ ముఠా దీని వెనుక ఉందేమో అని చెప్పి వాళ్ళు ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు. ఏవైతే వృద్ధుల నుంచి డబ్బులు వెళ్ళినాయో ఆ బ్యాంక్ అకౌంట్లని సీజ్ చేయడానికి వాళ్ళు బ్యాంక్ అధికారులను ప్రస్తుతం సంప్రదిస్తున్నారు. అంటే ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్గా కూడా జరుగుతున్నటువంటి మోసాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి. నేను ఒక పోలీసు ఉద్యోగిని, మీరు సైబర్ అరెస్ట్ అయ్యారని కూడా రీసెంట్గా కూడా ఒక ఉదంతం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్గా జరుగుతున్నటువంటి ఈ కోణానికి సంబంధించి ఎలా చూడాలంటారు లక్ష్మీనారాయణ మీరు? ఇక్కడ ప్రధానంగా ప్రకాశం జిల్లా అనేది వెనుకబడిన ప్రాంతం. యాక్చువల్గా ఇక్కడ పరిశ్రమలు కానీ ఏమి ఉండవు. ఇక్కడ మార్కాపురం అనే ఏరియా ఉంది. ఇక్కడ చిమ్మకుర్తి గ్రానైట్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక్కడ పదే పదే ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయమైన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కానీ, మీటింగుల ద్వారా కానీ ప్రజలకు తెలిసేలాగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినా కూడా వృద్ధులు ఒంటరిగా ఉండే వాళ్ళని ఈ ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి. ఎవరైతే పక్కన వారికి సహాయం చేసే వాళ్ళు ఉండరో అలాంటి వాళ్ళని మరి ఏ విధంగా కనుక్కుంటారు అనేది మాత్రం పోలీసులు కూడా చెప్పలేకపోతున్నారు. వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, వివిధ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా సంబంధించిన మాధ్యమాల ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం, నమ్మకస్తుల్లాగా మొదట్లో వారితో మాట్లాడటం, వారి ద్వారా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టించడం, దానికి సంబంధించి కొంత డబ్బులు ఇవ్వటం, మొదట్లో ఇవ్వడం అట్లా చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం నమ్మకం కలిగి ఓకే మనం కొంత డబ్బులు ఉన్నాయి, సేవింగ్స్ వస్తాయి, మనం మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఇవ్వచ్చు ఈ డబ్బుల్ని అని చెప్పి వాళ్ళు నమ్మి పెట్టుబడులు పెడుతున్నారు. డబ్బులు పెట్టుబడులు పెట్టగానే అప్పటి వరకు వాళ్ళతో మాట్లాడిన వ్యక్తులు వాళ్ళకి అందుబాటులో రాకపోవటం అలా చేస్తున్నారు.
ఈ విధంగా మోసాలు పదే పదే జరుగుతున్నాయి. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇదే విషయం పైన చాలా సార్లు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రెస్ మీట్స్ పెట్టి కూడా ఎస్పీ గారు ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ కేవలం వృద్ధులు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, వాళ్ళు నమ్మకంతో ఇలా డబ్బులు పెట్టుబడి పెట్టడం మోసపోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇలాంటి మోసాల్లో మహిళల్ని మొదట మహిళా గొంతుతో కానీ లేదా మహిళల చేత కానీ మాట్లాడిస్తూ మాత్రమే వాళ్ళు వృద్ధులను కాంటాక్ట్ అవుతున్నారు. ఇది గుర్తించాల్సిన విషయం. ఎస్, అంటే పోలీసులు ప్రధానంగా ఈ కేసుని ఎప్పటిలోగా ఛేదించేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి కేసులే పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ ఉండాలి, కానీ ముందు జాగ్రత్తలు చర్యలు ఉండాలి. కానీ తీరా డబ్బు పోయిన తర్వాత ఈ స్థాయిలో ఉన్న తర్వాత వాటిని ట్రేస్ చేయడం కానీ లేకపోతే రికవర్ చేయడం కానీ కష్టమని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు పోలీసులు? విచారణ ఎంతవరకు వచ్చిందనేటువంటి ఒక ప్రధాన ప్రశ్న లక్ష్మీనారాయణ. ప్రస్తుతం మార్టూరు పోలీసులు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఈయన ఒక్కసారిగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు, వివిధ ఖాతాల్లోకి వివిధ మొత్తాలు, అంటే కొన్ని గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా కొంత అమౌంట్ పంపించారని చెప్పి వాళ్ళు ఆయన చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అసలు ఈ అకౌంట్స్ ఎక్కడివి, అవి ఈయనకి వాళ్ళు నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన ₹1 డబ్బులు అని చెప్తున్నారు కదా, అవి ఎక్కడ ఏ అకౌంట్కి వెళ్ళాయి అని వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఇది ఇప్పుడే చేరే విషయం కాదు, దీనికి టైం పడుతుంది. ప్రస్తుతం ఏమైతే మాత్రం ఆయన ఎక్కువ మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్ లో సంబంధించి ఆ బ్యాంక్ అధికారులను సంప్రదించి ఆ అకౌంట్ లో మనీ ఉంటే దాన్ని సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని మాత్రమే వాళ్ళు వెల్లడించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లక్ష్మీనారాయణ. ఇక బాపట్ల జిల్లా మార్టూరులో భారీ సైబర్ మోసం అయితే వెలుగు చూసింది. ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు వలవేసినటువంటి విధానం కావచ్చు. సోషల్ మీడియా ద్వారా రిటైర్డ్ టీచర్కు ఓ యువతి ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేస్తున్నానని చెప్తూ పరిచయం చేసుకోవడం, ఇటీవల కూడా రిటైర్డ్ ఉద్యోగుల్ని డిజిటల్ అరెస్ట్ చేయడం, లేకపోతే దీనికి సంబంధించి ఒంటరిగా ఉండేటువంటి వృద్ధులే వారి టార్గెట్గా వారు చేస్తున్నటువంటి సైబర్ మోసాలకు సంబంధించి కూడా పోలీసులు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో మాత్రం తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆ యువతి అతనితో చెప్పటం, మొదట చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టించి వాటికి లాభాలు వచ్చినట్లుగా నకిలీ స్క్రీన్ షాట్లు తీసిపెట్టడం, ఈ నేపథ్యంలో ఆమెపై నమ్మకం పెంచుకున్నటువంటి బాధితుడు దశల వారీగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కూడా జరిగింది. అంటే ₹1,00,00,000 ₹9,000 నగదు ఆమె అకౌంట్కి బదిలీ చేసినట్లుగా కూడా అతను చెప్తూ ఉన్నాడు. అదనపు ఛార్జీలు, ట్యాక్స్ పేరుతో మరిన్ని డబ్బు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అతనికి అనుమానం వచ్చి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయగా మోసపోయినట్లుగా ఆ బాధితుడైతే గ్రహించాడు. మార్టూరు పోలీసులకు ఆ రిటైర్డ్ టీచర్ కంప్లైంట్ చేశారు. ఈ పోలీసులు చెప్తుంది ఏంటంటే అంతర్రాష్ట్ర మోసగాళ్ల గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చని అనుమానం. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వయోవృద్ధులు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీసే టార్గెట్గా జరుగుతున్నటువంటి మోసాల జాబితాలోకి ఇది కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. ఆయన ఏదైతే ₹1,00,00,000 నగదు పంపించారో ఆ డబ్బు వెళ్ళినటువంటి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడానికైతే పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.